బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారత అత్యున్నత పురస్కారం లభించింది. భారత రత్నను ప్రకటించింది కేంద్ర సర్కార్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అద్వానీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఉన్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రధాని మోడీ దేశానికి అద్వానీ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పినట్లు మోడీ తెలిపారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైందని మోడీ కొనియాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, గుడ్ మార్నింగ్. మనము మొదటగా అద్వానీ గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి మనం మొదలు మాట్లాడుకోవాలి. భారతదేశ రాజకీయాల్లో ఆయన ఒక లోహ పురుషుడుగా ప్రసిద్ధిగాంచారు. ఆయన పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. 1927 జూన్ 8 లో సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపార కుటుంబంలో జన్మించారు. అయితే ఆయన నేపథ్యం చూసుకోవాలి మనము. 15 సంవత్సరాల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో ప్రవేశించారు. దేశ విభజన సమయంలో ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాలి, భారతదేశానికి వలస వచ్చి ఆ తర్వాత దేశ రాజకీయాలకి అంకితమయ్యి భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ఆయన ముఖ్య పదవులు పొందినారు. 1967 లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటిసారిగా అధ్యక్ష పదవి చేపట్టినారు. తర్వాత 1977 లో మొరార్జీ దేశాయి ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి పొందినారు. తర్వాత 1980 ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో ఆ తర్వాత దేశ రాజకీయాల్లో ఆయనకి ఒక ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించిందని చెప్పుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయికి అత్యంత సన్నిహితుడుగా కూడా ఆయనకు ఒక పేరు పొందింది. అలాగే దాంతో పాటు ఆయనే అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వంలో హోంమంత్రితో పాటు ఉప ప్రధాని కూడా పనిచేశారు. అయితే అద్వానీ జీవితంలో ఒక కీలక ఘట్టము, అది ఆయన జీవితంలోనే కాక దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి ఇవాళ మనం ఏదైతే కొద్ది రోజుల కిందట అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ, ఈ నేపథ్యం అంతా చూసుకుంటే ఆ రోజు లాల్ కృష్ణ అద్వానీ చేసిన రథయాత్రకే ఇవాళ ఈ రామ ప్రతిష్ఠ జరిగింది అనేది కూడా చాలా మంది హిందూ మత సంస్థలు అంటున్నారు. అయితే రామాలయ నిర్మించడమే ప్రధాన అజెండాగా ఆ రోజుల్లో ఆయన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు ఇలా బీజేపీలో అటు సంఘ్ పరివార్ లో చాలా పెద్ద ఎత్తున ఆ రోజు రామ మందిరం నిర్మాణానికి మళ్ళీ కృషి చేశారు. దాంట్లో ప్రధాన పాత్ర మాత్రం మనం చెప్పుకోవాల్సిందే ఈయన లాల్ కృష్ణ అద్వానీ. అప్పట్లో ఆయన యాత్ర సందర్భంగా బీహార్ సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనను అడ్డుకున్నారు. పగ్గాలు వేయడంతో 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసే అక్టోబర్ 30 ఆయన ప్రణాళిక వేసుకున్నప్పటికీ అప్పటికి అది ఆగిపోయింది. కానీ అప్పటికే ఆయనకి దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగి విశేష ప్రజాదరణ పొందారు ఆయనే. ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరము 1995లో అటు కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రభుత్వం ఎలక్షన్ లో ఓడిపోవడంతో మళ్ళీ తర్వాత 98లో వాజ్పేయి ప్రభుత్వం వచ్చాక ఇలా వరుస పెట్టి మనము సిరీస్ గా చూసుకుంటే లాల్ కృష్ణ అద్వానీ ఒక కీలక పాత్ర పోషించారు రామ మందిర నిర్మాణంలో. అలాగే మనం అందరికీ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే 92 డిసెంబర్ 6 లో అయోధ్యలో జరిగిన కరసేవల సంఘటనలో కూడా అద్వానీ అరెస్ట్ అయ్యారు. ఇలా చూసుకుంటే లాల్ కృష్ణ అద్వానీ ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ద బీజేపీ అండ్ ఆయనకి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని మొదటి నుంచి పదవులు ఆశించకుండా కూడా ఆయన పనిచేశారు. ఆయన పైన మొదటి నుండి 15 ఏళ్ల చిరుప్రాయంలోనే ఆయన సంఘ పరివార్లో చేరి దేశం పట్ల అమితమైన ప్రేమను పెంచుకొని దేశ సేవ కోసమే ఆయన ప్రధానంగా ఆయన పనిచేశారు. తదనంతరం ఆయన 2 గొప్ప పదవులు కూడా చేపట్టారు. దేశ హోంమంత్రిగా, అలాగే దాంతో పాటు ఉప ప్రధాని కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నది ఏంటంటే ఆయనకు ఒక సరైన గౌరవము ఇప్పుడు అయితే లభించింది అని కూడా అందరూ అంటున్నారు. ఈ కూరవృద్ధుడికి భారతదేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న
నన్ను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం ప్రకటించారు. ఎక్స్ వేదికగా దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే దానితో పాటు స్వయంగా ఆయన ఫోన్ చేసి కంగ్రాట్స్ కూడా తెలిపినట్టు తెలిసింది. అయితే ఇప్పటికీ కూడా ఏ పొలిటికల్ పార్టీ అయినా లాల్ కృష్ణ అద్వానీకి అందరూ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడని, అలాగే దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా చారిత్రాత్మకమైంది అని కూడా అంటారు. దాంతో పాటు బీజేపీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు లాల్ కృష్ణ అద్వానీ ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో దేశానికితో పాటు పార్టీకి, ఇది ఆయన జీవితంలో ఇది ఒక సరైన ఒక గౌరవం అని కూడా పేర్కొంటున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారత అత్యున్నత పురస్కారం లభించింది. భారత రత్నను ప్రకటించింది కేంద్ర సర్కార్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అద్వానీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీకి భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రధాని మోడీ దేశానికి అద్వానీ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసి కాంగ్రెస్ చెప్పినట్లు మోడీ తెలిపారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైందని మోడీ కొనియాడారు.